ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా పూణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన మ్యాచ్ నంబర్ 111లో తెలుగు టైటన్స్ గుజరాత్ జైంట్స్ పై 36-32 పాయింట్ల తేడాతో విజయాన్ని సాధించారు. ఈ విజయం ద్వారా టైటన్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో తెలుగు టైటన్స్ కోచ్ మరియు కెప్టెన్ పవన్ షెరావత్, గుజరాత్ జైంట్స్ హెడ్ కోచ్ మరియు కెప్టెన్ గుమన్ సింగ్ మాట్లాడారు. అయితే ఆ సమయంలో తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కిషన్ కుమార్ హూడా గారు మరియు కెప్టెన్ పవన్ షెరావత్ తెలుగు టైటన్స్ గెలుపు గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఒక లేడీ రిపోర్టర్ హూడా గారిని ఇలా అడిగారు, సార్ హాఫ్ టైంలో అసలు మీరు ఎలాంటి మోటివేషన్ మాటలు చెప్పారు? టీమ్ పర్ఫార్మెన్స్ ఒక్కసారిగా పూర్తిగా చేంజ్ అయిపోయి గెలుపు సాధించేశారు. దానికి ఆన్సర్ గా హూడా గారు, చూడండి నేను ఒక్కటే చెప్పాను, డూ ఆర్ డై స్ట్రాటజీతో ఆడండి. ప్రతి రైడ్ ని థర్డ్ రైడ్ గా భావించి ఆడండి. గెలిచినా ఓడినా పర్వాలేదు, గెలిస్తే చాలా మంచిది. ఓడితే 1 పాయింట్ తో ఓడినా 20 పాయింట్లతో ఓడినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. నేను కెప్టెన్ మరియు అందరు ప్లేయర్లకి ఒకటే చెప్పాను, డూ ఆర్ డైగా ఆడండి అని. అలాగే నేను చెప్పినట్టే పవన్ ప్రతి రైడ్ లో డూ ఆర్ డై రైడ్ గానే ఆడాడు. ఆ తర్వాత ఇంకో రిపోర్టర్ పవన్ షెరావత్ ని తన ప్రదర్శన గురించి అడిగాడు. తన మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనపై ప్రశ్నించగా పవన్ షెరావత్ మాట్లాడుతూ, పాయింట్లు ఎంత స్కోరు చేశామనేది ముఖ్యం కాదు, గెలిపే అసలు ముఖ్యమని చెప్పారు. 10 పాయింట్లు సాధించడమే కాదు, గత మ్యాచ్ లో నేను కేవలం 3 పాయింట్లు సాధించాను. కానీ గెలిచి ఉంటే అది నాకు చాలా ముఖ్యంగా భావిస్తాను. ఎవరు సూపర్ 10 సాధించారో ముఖ్యమనేది కాదు, అది విజయ్ అయినా, ఆశిష్ నార్వాల్ అయినా, ప్రఫుల్ లేదా నేను అయినా సరే గెలిపే ముఖ్యం. పట్నా పైరట్స్ తో వచ్చే మ్యాచ్ లో కొన్ని మార్పులు చేయాలని చూస్తున్నాం అని తెలిపారు. తెలుగు టైటన్స్ యొక్క డిఫెండర్ల పైన పవన్ షెరావత్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు టైటన్స్ డిఫెన్స్ విభాగం గత కొన్ని మ్యాచ్లలో బలహీనంగా కనిపించింది. దీనిపై మాట్లాడుతూ పవన్ షెరావత్ తమ జట్టు మళ్లీ గట్టి ప్రదర్శన చేయగలదనే నమ్మకం ఉందని చెప్పాడు. గత 5 మ్యాచ్లలో మా డిఫెండర్లు బాగా ఆడలేదు, కానీ ఇదే డిఫెన్స్ ఒక మ్యాచ్ లో 15 టాకిల్ పాయింట్లు సాధించింది. దీన్ని మర్చిపోవడం కష్టం. తిరిగి ఫామ్ అందుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒకే ఒక్క మ్యాచ్ లో 15 టాకిల్ పాయింట్లు సాధించినప్పుడు మొత్తం పరిస్థితి మారిపోతుంది. నాకు నమ్మకం ఉంది, వచ్చే మ్యాచ్ కోసం మేము బాగా ప్రాక్టీస్ చేస్తాము అని పేర్కొన్నాడు. సో ఫ్రెండ్స్, ఈ విజయంతో తెలుగు టైటన్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచి పాయింట్ల పట్టికలో మరింత బలమైన స్థానం పొందారు. జట్టు స్ఫూర్తి, సమిష్టి కృషి మరియు కెప్టెన్ పవన్ షెరావత్ నాయకత్వం చక్కని విజయాన్ని అందించింది. రాబోయే మ్యాచ్లలో కూడా తెలుగు టైటన్స్ తమ విజయ యాత్రను కొనసాగించి ప్లే ఆఫ్స్ కోసం పోరాడుతారని ఆశిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ లో కెప్టెన్ పవన్ షెరావత్ మ్యాజిక్ ప్రదర్శన గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి, పవన్ షెరావత్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.